హలో అండి. వెల్కమ్ టు ఈటబుల్ కిచెన్. ఈరోజైతే మీకు నేను ఏఏ వర్చువల్ పార్క్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఏఏ వర్చువల్ పార్క్‌కెళ్ళామనమాట మా పిల్లల్ని తీసుకొని. అయితే ఎంట్రన్స్‌లో అయితే ఇట్లాగా కొన్ని బొమ్మలైతే ఉన్నాయండి. జింకది, ఏనుగుది ఇలాగా. పిల్లలైతే మేము వెళ్ళంగానే ఫస్ట్ అయితే వాటికి అట్రాక్ట్ అయ్యారనమాట. ఫోటోలు తీసుకోవడానికైతే ఇక్కడ చాలా బావుంది ఎంట్రన్స్ గేట్ దగ్గర. అలాగే కూర్చోడానికి కూడా బావుంది ఎదర ప్లేసు. చూసారా పైన ఎట్లా ఉందో? జింక గాని, జీబ్రా గానీ, జిరాఫీ గానీ వీటికైతే ఫోటోస్ తీసుకోనివ్వట్లేదండి. కానీ పిల్లలైతే ఫోటోస్ తీసుకోవడానికి, ఆడుకోవడానికైతే బాగా ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నారు. మేమైతే ఫోటోస్ తీసుకోనీయలేదు. తీసుకుందామంటే వాచ్‌మెన్ ఉండనీయట్లేదనమాట. అయితే మా వాళ్ళకి బయటికెళ్ళేంత సేపు ఉన్నంత ఎక్సైట్‌మెంట్ వచ్చినాక ఉండదండి. వచ్చిన తర్వాతయితే ఇట్లా ఆడతారు గానీ, బయటికి అడుగు పెట్టగానే ఇంట్లో నుంచి వాళ్ళకైతే నిద్రొచ్చేస్తది. లేదంటే ఎత్తుకోవాలనమాట. లోపలికి వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నామండి. టికెట్ తీసుకొని లోపలికొచ్చిన తర్వాత నడుచుకుంటూ ఎళ్ళాలనమాట. అసలు లోపలికి రాగానే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాననమాట. ఎందుకంటే జస్ట్ పార్క్‌లా ఉంది. మేము చాలా దూరం నడుచుకుంటూ ఎళ్ళామనమాట. ఏంటి దీనికోసం మనం ఇంత దూరం వచ్చామా అన్న ఫీలింగొచ్చింది. తర్వాత మా పిల్లలు కూడా ఏంటంటే విసిగిచ్చేస్తున్నారనమాట. మా చిన్న పాప అయితే కొంచెం ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతుంది. నడుస్తుంది. కానీ మా పెద్ద పాప అయితే ఎత్తుకోవాలి, ఎత్తుకోవాలని బాగా విసిగిచ్చింది. హమ్మా! ఈ పార్క్‌కి నేనింత దూరం వచ్చానా, ఇంటి దగ్గర ఏదో ఒక పార్క్‌కెళ్తే బావుండేది గదా! అనిపిచ్చింది ఫస్టయితే. ఇంకా అలా నడుచుకుంటా ఎళ్తున్నామనమాట. సరే అని కాసేపయితే మా పెద్ద పాపని, మా చిన్న పాపని ఇద్దరం ఎత్తుకున్నాము. నడుములు అయితే పడిపోయినియి. ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలాగ ఒక విజువల్ అయితే కనిపిచ్చిందనమాట. సో, లోపలైతే పిల్లలైతే కొంచెం ఎక్సైటింగ్ ఫీల్ అవుతారండి ఇట్లాంటియి కనిపించినప్పుడు. అయితే ఇదొక్కటే ఉండింది ఇక్కడ. కొంచెం లోపలికొచ్చిన తర్వాత. ఎంట్రన్స్ లోపలికొచ్చిన తర్వాత ఏం అనిపిచ్చలేదు నాకు. తర్వాత కొన్నేమో ఇలాగా అది వర్క్ చేయట్లేదనమాట. ఇంగ మా పాపెళ్లి నుంచుంది కదా! అదికి వర్క్ చేయట్లేదు. అలాగే ఇక్కడ ఈ ప్లేస్‌లోనేమో పిల్లలకి సంబంధించినియనమాట. పిల్లలు కొంచెం ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు పిల్లలైతే గనక. పిల్లలకైతే యూజ్‌ఫుల్ అయితది. కొంచెం పెద్ద పిల్లలకైతే కొంచెం ఇంకొంచెం ఎక్సైట్ ఫీల్ అవుతారు. చిన్న పిల్లలకైతే మాత్రం మా మా పిల్లలకైతే ఇది కొంచెం ఎక్సైటింగ్ ఫీల్ అయ్యి ఆడుకున్నారనమాట. కార్డ్స్ పెడుతూ ఉంటంటే మనకి స్క్రీన్ పైన అవి విజువల్స్ కనిపిస్తున్నాయనమాట రియల్‌గా ఉన్నట్టు. కొంచెం ఇదొక్కటి కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది నాకు మా పిల్లల్ని తీసుకొచ్చినందుకు. నాకైతే నాకైతే పెద్దగా ఏమి అనిపించలేదు. తర్వాత సరే కాసేపయితే ఇది మేము పెట్టి టికెట్ తీసుకున్న దానికి మేము కార్డ్ తీసుకున్నాము. ప్రైస్ ఎంతయిందో అదైతే డీటెయిల్స్ తెలీదు కానీ మా హస్బెండ్ తీసుకున్నారు. సో, కొంచెం తీసుకున్న దానికి ఇది కొద్దిగా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. కొంచెం సేపయితే ఈ కార్డ్స్‌తో ఇక్కడ ఆడుకున్నారనమాట. వీళ్ళైతే అవి పెడుతూ ఉంటంటే స్క్రీన్ దగ్గర, స్క్రీన్ పైనేమో మనకలాగా రియల్‌గా కనిపిస్తున్నాయి ఇవి. దీనికైతే పిల్లలైతే ఎక్సైట్ ఫీల్ అవుతారండి. ఇది వరకే చిన్న పిల్లలకి యూజ్ అయితది. అలాగే దీని పక్కన కొంచెం సాంగ్స్ రైమ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఈ సెషన్ వరకు మాత్రం చిన్న పిల్లలైతే బాగా కొంచెం ఖుషి అవుతారు. కాకపోతే అంత దూరం నుండొచ్చి ఆహ్, ది ఇది దీనికొక్కదానికే రావాలంటే కష్టమనమాట. అనిపిచ్చింది నాకైతే. అందులోనూ ఇక్కడ క్రౌడ్ గూడా ఎక్కువే ఉన్నారండి. ఎందుకంటే ఏఏ అనేసరికి చాలామంది చాలా ఎక్సైటింగ్‌తో వస్తున్నారు కానీ, నెక్స్ట్ లోపలికెళ్ళిన తర్వాత ఇలాగ మనకేంటంటే అవి ఐస్‌కి పెట్టుకొని ఉన్నాయి కదండీ! అంటే లోపల మనకి కనిపిస్తా ఉంటాయి గదా! వాళ్ళు ఇమేజెస్ అయన్నీ కనిపిస్తా ఉంటాయి. నేను గూడా పెట్టుకొని చూసాను. అయితే నాకు ఒక 4 కనిపించాయి. జీబ్రా అలాగే తర్వాత జిరాఫీ, ఎలిఫెంటు ఇవే కనిపిస్తున్నాయన్నమాట. దీనికి మించి నేనైతే అక్కడ ఉన్నట్టంత ఫీలింగ్ అయితే నాకు అనిపించలేదు. నేనవి మూవ్ చేస్తా ఉంటంటే అవి అటు ఇటు ఎళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ 4 ఇమేజెసే. అంతేగాని నాకైతే పెద్ద ఎక్సైటింగ్ అయితే అనిపించలేదు. అయితే ఇట్లాంటివే ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క దాని దగ్గర చాలా చాలా మందుంటున్నారు. లోపలికి ఎళ్ళాలంటేనే గంట, 2 గంటలు పట్టేసేటట్టుంది. అంటే వాళ్ళు ఒక్కొక్క సెషన్‌కి 4 సీట్స్, 5 సీట్స్ అట్లాగే ఉన్నాయన్నమాట. ఉండడం ఏమైతే జనాలైతే వందల్లో ఉంటున్నారు. జనాలైతే చాలా మందుంటున్నారు.
సో, అందులోనే మళ్ళీ అవి ఛార్జింగ్ అయిపోతున్నాయి. కొన్నైతే పని చేయట్లేదు. కొన్నైతే ఉంటున్నాయి. ఇక అయితే పిల్లల వరకైతే గనక కొంచెం బాగా యూజ్ అయితదిది.